మాకేమీ పట్టలేదు. అవినీతి పార్టీని, ఒక కుటుంబ పార్టీని, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి భ్రష్టు పట్టిన పార్టీని విలీనం చేసుకొని ఆ మలినాన్ని మేము పూడ్చుకోదలుచుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా వైపు, ఎందుకంటే బీజేపీ అనేది ఒక పార్టీ అనేది ఒక భిన్నమైన పార్టీ, భిన్నమైన ఆలోచనతో పనిచేసే పార్టీ అనేది. కాబట్టి మేము స్వతహాగా ఇవాళ ఎదుగుతూ ఉన్నాం. స్వతహాగా అధికారులకు వచ్చే పరిస్థితి బీఆర్ఎస్తో కలిసి అంటగాగే పరిస్థితి అది కాంగ్రెస్కు ఉంది. కాంగ్రెస్సు బీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలే. గతంలో మీరు కలిసి పోటీ చేసినారు, కలిసి అధికారాన్ని రాష్ట్రంలో పంచుకున్నారు, కేంద్రంలో పంచినారు. యూపీఏలో భాగస్వామ్యమైనారు. తెలంగాణకు ఉరగబెట్టింది ఏమిటో ఆనాడు కేసీఆర్ కేంద్రంలో మంత్రి ఉండేందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ రోజు మీరు తీసుకొచ్చింది ఒక పుచ్చ, ఒక స్కల్, ఏదో బీడీకి సంబంధించిన కార్మికులకు ఏ రకంగా మీరు దగా చేశారో ప్రజలకు తెలుసు. సార్, ఇందాక జూబ్లీహిల్స్కి సంబంధించి ఒక క్వశ్చన్, పొత్తులు ఉంటాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్యం ఇక్కడ కూడా రిపీట్ కాబోతుంది. లక్ష్మణ్ గారు కూడా కొంత చర్చలకు తీసుకొస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే అటువంటిది ఏమన్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉండనుందా సార్? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తాం, సొంతంగా పోటీ చేస్తాం. మీకు ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం కూటమి ఇక్కడ ఉండదు. జూబ్లీహిల్స్ ఎన్నిక విషయం స్పష్టం చేశాను. ఇప్పుడు కూటమి ప్రస్తావన లేదు. ఇప్పుడు మేము స్వతహాగానే ఎన్నికల్లో పోతున్నాం. వచ్చే జనరల్ ఫ్యూచర్ గురించి తర్వాత ఇప్పుడు చర్చ ఇప్పుడు మనం ఉన్నది ప్రస్తుతం గురించి మాట్లాడుతాం. ఫ్యూచర్లో లోకల్ బాడీస్లో కూడా మేము సొంతంగానే పోటీ చేస్తాం. సొంతంగానే గతంలో పోటీ చేసాం సొంతంగా, ఇప్పుడు కూడా మళ్ళీ సొంతంగానే పోటీ చేస్తాం. ఇంట్రెస్టింగ్. ప్రసాద్ గారు, ప్రధానంగా బీఆర్ఎస్ మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ చీకటి ఒప్పందం కుదిరింది ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీకి, బీజేపీలో ఉన్న కొంతమంది పెద్దలకి. అందుకే మేము ఏది ప్రశ్నించినా సరే మొదట కాంగ్రెస్ నుంచి కాదు బీజేపీ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. వాళ్ళ ఎంపీలు రక్షణ కవచాల రేవంత్ రెడ్డికి అడ్డుకుంటున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. చీకటి ఒప్పందం బీఆర్ఎస్ కాంగ్రెస్తో చేసుకున్నది కాబట్టే ఈ బీఆర్ఎస్ పాపాలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం కూడా శిక్షించలేకపోతే వాళ్ళు చేసిన పాపాలను. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఎంత ఆవేశంగా, ఆక్రోషంగా మాట్లాడాడో వాళ్ళ యొక్క అవినీతి మీద, కాళేశ్వరం అవినీతి మీద కానివ్వండి, లేదా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానివ్వండి, కార్ రేసుల మీద కానివ్వండి, అనేకమైనటువంటి పేపర్ లీకేజ్ విషయంలో కానీ ఏ ఒక్కటి కూడా ఇవాళ తేల్చకుండా విచారణల పేరు మీద కాలయాపన చేస్తూ ఢిల్లీ హైకమాండ్ ఆదేశాల మేరకు వాళ్ళ ఒత్తిడికి లొంగి రేవంత్ రెడ్డి ఏ రకంగా బీఆర్ఎస్కు సానుకూలంగా పనిచేస్తున్నారో ప్రజలు వాళ్ళ గమనిస్తున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారు. మీరు బీఆర్ఎస్ ఒకటని ఆరోపిస్తుంది, కాంగ్రెస్ ఆరోపిస్తుంది. లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ ఆరోపిస్తుంది. అసలు ఎవరితో ఉన్నారు? తెలంగాణ ప్రజలు చాలా తెలియగల వాళ్ళు. ఇటువంటి ఆరోపణలు ఇటువంటి చర్చలకు ఏమాత్రం కూడా లోను కాకుండా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా బీజేపీ బీఆర్ఎస్లో కలిసిన దాఖలాలు ఈ 11 సంవత్సరాలు ఒకటి లేదు. కలిసింది ఎవరన్నంటే బీఆర్ఎస్ కలిసినారు, కాంగ్రెస్ కలిసినారు, కలిసి ఎన్నికల్లో లబ్ధి పొందినారు. అది ఆ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారాన్ని పంచుకున్నారు. ఏ రకంగా తెలంగాణను కూడా ఆ రోజు అధికారంలో రాష్ట్రం నుండి కేంద్రం నుండి ఏ రకంగా మరి తెలంగాణ మోసం చేశారు. పోతిరెడ్డి పాడు పేరు మీద, ప్రాజెక్టు పేరు మీద తెలంగాణ నీళ్లు రాయలసీమకు మళ్లించింది ఎవరో కూడా ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. మీరు చేసే వాదనల పట్ల వాళ్ళు లోనయ్యేదానికి వాళ్ళకు స్పష్టంగా తెలుసు. బీఆర్ఎస్ మూలాలు, కాంగ్రెస్ మూలాలు ఒకటి అని కూడా వాళ్ళకి తెలుసు. కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, ఎన్డీఏ అధికారంలో ఉంది, కానీ ఇప్పటికీ విభజన హామీల పరిష్కారానికి ఎందుకు మీరు బీజేపీ కృషి చేయడం లేదు? విభజన హామీలు అన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయి కాబట్టే ఇవాళ సమస్యలు, ఇవాళ హైకోర్టు కానివ్వండి, లేకపోతే అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఏదైనా సమస్యలు ఉంటే మా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకొని తేలకపోతే కేంద్రం దానికి సిద్ధంగా ఉన్నది. అవన్నీ కూడా ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో సింహభాగం ఏదైనా జరుగుతుందంటే అది గ్రామాల్లో కానీ, పల్లెల్లో కానీ, లేకపోతే పట్టణాల్లో కానీ కేంద్రం యొక్క నిధులు, కేంద్రం యొక్క సహకారం వల్లనే ఎన్నడూ లేని విధంగా 12 లక్షల కోట్ల రూపాయలు 11 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఇచ్చింది. అది కేసీఆర్ ముఖం చూస్తే, రేవంత్ రెడ్డి ముఖం చూస్తే కాదు, తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిధులు కానీ, రోడ్లు కానీ, రైల్వే లైన్లు కానీ, ఇవాళ ఎయిర్పోర్ట్ కానీ, మీరు ఇవ్వలేని ఎయిర్పోర్ట్ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవ్వగలిగిందంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో అనుకున్నా మీరు ఒక ఎయిర్పోర్ట్ కొత్తగా ఇవ్వలేకపోయినారు. ఇవాళ అదనంగా ఎయిర్పోర్ట్ మంజూరు చేశాం. ఇవాళ నేను ఒకటి సూటిగా చెప్తున్నాను, మీరు మెదక్ నుంచి ఇందిరాగాంధీని గెలిపించిన తెలంగాణ ప్రజలు అమాయకులు, పేదలు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయితే ఉరగబెడతా అని చెప్పి చేసింది ఏమిటి? మెదకు ఒక రైల్వే స్టేషన్ ఇవ్వలేకపోయినారు మీరు. కానీ ఇదే మోదీ గారు ఈ రాష్ట్రంలో మేము గెలవకపోయినా, ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య పెద్దగా లేకపోయినా ఇవాళ మెదక్ రైల్వే స్టేషన్ ఇచ్చాం, సిద్దిపేట రైల్వే స్టేషన్ ఇచ్చాం, కొమరవెల్లి రైల్వే స్టేషన్. దేనికోసం? తెలంగాణ అభివృద్ధి కోసం,
తెలంగాణ ప్రజల కోసం. ఇది వ్యత్యాసం. మూతబడ్డటువంటి రామగుండ ఎరువుల కర్మాగారం 6,300 కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ప్రారంభించి ఇవాళ రైతులకు ఒక ఎరువుల భాండాగారంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా దక్షిణాదికి ఇవాళ ఎరువులు సరఫరా చేసే ఒక కర్మాగారాన్ని ఇచ్చింది మోదీ ప్రభుత్వం. ఇవన్నీ వాస్తవాలు. ఇవి కానీ కేంద్రం తెలంగాణకు చేసింది ఏమీ లేదు, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ కూడా ముఖ్యమంత్రి సవాల్ విసురుతున్నారు, మంత్రులు సవాల్ విసురుతున్నారు. ఏ చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ రోజు కూడా మరి ఇదే కేసీఆర్తో సవాల్ చేశాను, తోక ముడిచినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారితో మేము సవాల్ చేస్తున్నాం. ఈ 11 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల నిధులే కాదు, ఇవాళ రైల్వేకి ఏమి ఇచ్చాం, ఇవాళ రోడ్లు 1,10,000 నేషనల్ హైవేస్, నేషనల్ లెవెల్లోనే ఇవాళ యావరేజ్గా సెకండ్ ప్లేస్లో తెలంగాణ నేషనల్ హైవేస్లో. ఇవాళ ఎయిర్పోర్ట్లు ఇచ్చాం. ఇవాళ మీకు చిన్న ఉదాహరణ ప్రసాద్ గారు, మీరందరూ ఆలోచన చేయాలా, మీరందరూ విజ్ఞులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రైల్వే కింద 880 కోట్లు యూపీఏ హయాంలో అత్యంత ఎక్కువగా ఇచ్చిన బడ్జెట్ రైల్వే అభివృద్ధి కోసం. కానీ ఇవాళ మోదీ గారి ప్రభుత్వం ఈ 2 రాష్ట్రాలకు ఆశ్చర్యపోతారు, లెక్కలు వేసుకోవచ్చు. 9,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే 7,000 కోట్లు గత బడ్జెట్లో తెలంగాణకి ఇచ్చింది. ఇవాళ తెలంగాణ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం మళ్ళీ దాన్ని పునర్నిర్మించడానికి 750 కోట్లు. ఇవాళ హన్మకొండలో ఇవాళ ఏ రకంగా ఇవాళ వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఇవాళ మంజూరు చేసి ఇవాళ దాదాపు పనులు పూర్తవుతున్నాయి. 40 రైల్వే స్టేషన్ ఆధునీకరించాం ఇవాళ కేంద్రం ఇచ్చిన నిధులు. మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకమైన ఒక రైల్వే జోను, ఆ రకంగా 2 రాష్ట్రాలు తెలుగు ప్రజల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం ఏ రకంగా కట్టుబడి ఉందో ఈ అంకెలు దీని వాస్తవం కాదని ఏ నాయకుడిని చెప్పమండి, ముఖ్యమంత్రి కానీ నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. రైట్. లక్ష్మణ్ గారు, మీరు అన్నట్టుగా ఇంత అభివృద్ధి మీరు కళ్ళ ముందు చూపిస్తున్నామని చెప్తున్న తరుణంలో బట్ కాంగ్రెస్ మాత్రం ఏమంటుంది, 100 సీట్లు నెక్స్ట్ మేము సాధిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నారు. అంటే బీజేపీ సైడ్ అయిపోయినట్టేనా? తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు ఇస్తాయా, రాజకీయంగా బొంద పెడతాయా, రేపు ఎన్నికలు తేలిపోతుంది. తెలంగాణ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, పేదవాళ్ళు కావచ్చు, అమాయకులు కావచ్చు, ఆత్మగౌరవంతో రాజీపడేటువంటి జాతి తెలంగాణ జాతి కాదు. ఇవాళ మేము చేస్తున్న అభివృద్ధి, మోదీ గారు ఇస్తున్న నిధుల వల్లనే ప్రజల ప్రభావితమై 8 సీట్లు మాకు ఇచ్చారు. రేపు భవిష్యత్తులో అధికారాన్ని ఇవ్వడానికి ఇవాళ ఎన్ని సీట్లు అంటే భవిష్యత్ అంటే ఆఫ్కోర్స్ చాలా దూరం ఉంది. ఇప్పుడు మీకున్న ప్రిడిక్షన్ ప్రకారం ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ జరిగితాయి, ఎన్ని సీట్లు రావచ్చు? మొన్న జరిగింది కదా ఎన్నికలు, 3 కౌన్సిల్ జరిగినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 80 సీట్లకు తక్కువ కాకుండా ఈరోజు తెలంగాణలో గెలిచేదానికి సర్వం సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేయడం జరిగింది. ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది మంత్రుల అంశానికి కోట్ చేస్తూ. సో దీని మీద మీరు కౌంటర్ కూడా ఇచ్చిన సందర్భం ఏం జరిగింది, అసలు ఆ మంత్రుల అంశం ఏంటి, మీరు ఒకసారి దాని గురించి క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే బీఆర్ఎస్ను నిలబెట్టడానికి కేంద్రం